ఇంకోటి ఏంటంటే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీకి ఒక అంది వచ్చినటువంటి ఒక అవకాశం లేదంటే ఒక చుక్కాని కనిపిస్తుంది ఇప్పుడు లేటెస్ట్ కానీ. ఇప్పుడు ఆల్రెడీ లోక్సభలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు ఎంపీగా ప్రియాంక. సో రాబోయే రోజుల్లో మరో ఇందిరమ్మ రాబోతుంది అనేటువంటిది ఒక జోష్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అది పనిచేస్తుందా? అంటే అది రాహుల్ గాంధీకి ఒక గొప్ప ధైర్యం. వాళ్ళ ప్రియాంక లోక్సభలోకి రావడం వల్ల ఇవాళ రాహుల్ ఏంటి ఆయన బలం డబల్ అయింది. ఆయన జోడో యాత్రలు క్లిక్ అయ్యాయి. ఏది మనం అనుకున్నాము కన్యాకుమారి టు కాశ్మీర్ జోడో యాత్ర 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తేవడం కాదు, అది కూడా క్లిక్ అయి ఉంటే ఒక రకంగా ఉండేది. ఏది ఈస్ట్ టు వెస్ట్, మణిపూర్ టు ముంబై యాత్ర వాళ్ళు ఏం చేశారు, వెనుపోట్లు ఏదో అప్పుడు చేసిన పరిస్థితి. ఆమె మమతా బెనర్జీ చేయాల్సింది ఆమె చేసింది, మిగతా రాష్ట్రాల్లో చేయాల్సిన వాళ్ళు చేశారు. దానివల్ల ఇండియా కూటమి మూల్యం చెల్లించింది. నీకు 100 స్థానాలు వచ్చాయి, దగ్గర 99 100 స్థానాలు. ఇవాళ 43 ఎక్కడ, 99 ఎక్కడ? అంటే రాహుల్ గాంధీ బలం రెట్టింపైంది. ఇప్పుడు ప్రియాంక వయనాడ్ నుంచి లోక్సభలో ప్రవేశించడం యాడెడ్ అడ్వాంటేజ్, అదనపు బలం. వీళ్ళిద్దరినీ రేపు ఫేస్ చేయాలి. ఎవరు? మోడీ, షా. వాళ్ళది వృద్ధతరం ఏంటి, అది అస్తమించే సూర్యులు కనపడుతున్నారు వాళ్ళ దాంట్లో. వీళ్ళు రైజింగ్ సన్స్గా ఉన్నారు. ఏది యువతరంగా. ఇవాళ న్యూ జనరేషన్ కారు మీద ఉంది కాంగ్రెస్ పార్టీ, మంచి కారు మీద ఉందన్నమాట. అంటే ఏంటి కారు అంటే మళ్ళీ మీరు బీఆర్ఎస్ ఆ కారు కాదు, ఆ కారు. అదేంటి మంచి యంగ్ టర్క్స్ వచ్చేసిన పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రేపు ప్రియాంక లోక్సభలో ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకు ఇదే తీసుకోండి, అదాని ఇప్పుడు 3 రోజులుగా సభ స్తంభించింది, ఇంకా నోరు తెరవల. ప్రియాంక ఇవాళ ప్రమాణ స్వీకారం చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక రేపు చేసే ఫస్ట్ స్పీచ్ అదాని మీదైనా అరంగేట్రం. ఎందుకంటే ఆమె మరి రాహుల్ గాంధీ కన్నా కనెక్టివిటీ మనం చూసాం, తెలంగాణ ప్రజలతో ఎలా కనెక్ట్ అయిందో. అప్పుడు మొన్న ఎన్నికల ప్రచారంలో అటు గిరిజనుల్లో కానీ అటు ఖమ్మం జిల్లాలో ఆమె ర్యాలీలు కానీ, నీకు తనను చూస్తే ఇందిరాగాంధీని చూసిన ఫీలింగ్. ఏది ప్రజల్లో నార్త్లో ఎలా ఉన్నా ఇవాళ మనకి ఇప్పటికీ ఇందిరమ్మ భక్తులు ఉంటారు. సౌత్లో ఎక్కువ ఉంటారు. అప్పుడు కేరళలో అసలు డంపింగ్ మెజారిటీ మనం ఊహించలేదు. అది ప్రియాంక అసలు ఏంది అంత మెజారిటీతో ఆమె ఇవాళ గెలుపొందటం అనేది. 4,50,000 ఓట్లు పైగా. ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4.0 సాధ్యమా? $1 మిలియన్ క్వశ్చన్ అన్నమాట. ఎందుకంటే ఇవాళ అదానీ కుంభకోణం నీకు 6 నెలల్లోనే ఇంత తీవ్రంగా ఎలిగేషన్స్ వస్తున్న నేపథ్యంలో నీకు అసలేంటి, ఒకవైపు మహారాష్ట్రలో గెలిచిన ఆనందం లేకుండా పోయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇవాళ బీజేపీ సంబరాలు చేసుకోవాలి. అవును. ఏది ఈ అటు జార్ఖండ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, మొన్న హర్యానాలో గెలిచారు. జార్ఖండ్ కాంగ్రెస్ గెలిచింది. అసలు చెప్తున్నాను, అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర శాసనసభల్లో వచ్చినటువంటి విజయం తాలూకు సంబరాలు ఇవాళ మచ్చుకు కూడా ఎందుకని లేకుండా పోతున్నాయంటే అదాని. నీకు ఉరుములేని పిడుగులాగా వచ్చినటువంటి ఆ 1,750 కోట్లు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి చాలు ఎవరి కొంప ముంచడానికైనా. కానీ ఇవాళ బీజేపీ కొంప కూడా జగనే ముంచుతున్నాడా కనిపిస్తున్నట్టుందిగా డైరెక్ట్గా. అంటే ప్రియాంక ఒకవైపు, అదానీ మరోవైపు. ఇవాళ 2 రథచక్రాలుగా గనక కాంగ్రెస్ రథాన్ని లాగితే మరోవైపు ఇకెటు ఆ వృద్ధతరం ఉంది మల్లికార్జున ఖర్గే. ఏ చీలికల ద్వారా అయితే కాంగ్రెస్ని చిన్నాభిన్నం చేయాలని బీజేపీ అనుకుందో, ఏది అటు గులాం నబీ ఆజాద్ కుంపు పెట్టి 22 మంది వాళ్ళు ఉంటారు, ఏది సీనియర్స్, వాళ్ళందరిలో విభేదాలు తీసుకొచ్చి రకరకాల ట్వీట్లు పెట్టించి ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ శల్య సారథ్యం చేశారు వాళ్ళంతా. G22 వృద్ధ వాళ్ళంతా ఇవాళ వాళ్ళ బారి నుంచి కాంగ్రెస్ విముక్తమై యంగ్ టర్క్స్ ఇవాళ సారథ్యంకి వచ్చేసారు. కానీ సార్ మీరు దేశవ్యాప్తంగా ఇవాళ అబ్జర్వ్ చేస్తే ప్రియాంక గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినట్టు సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏంటి అసలు అంత జోష్ ఏంటి వాళ్ళకి? అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా కాకపోయినా ఒక గొప్ప నీకు ఏమనాలా అంత కరిష్మా ఉన్న లీడర్ ఇవాళ లోక్సభకు రావటం అంటే అది కూడా థంపింగ్ మెజార్టీతో. ఇప్పుడు రాహుల్ గాంధీ, ప్రియాంక వాళ్ళిద్దరిలో ఎవరు రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరు అనేది అక్కడ లేదు. అక్కడ సమస్య
ఏది అన్నా చెల్లెళ్ళ మధ్య ఒక ఇది ఉందన్నమాట. ఇద్దరు జోడు గుర్రాల్లాగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ విజయ పదంలోకి తీసుకువెళ్ళటమే. ఎందుకంటే మొన్న మనం చూసాం వయనాడులో, అమేథీలో 2 చోట్ల రాహుల్ గెలిచినప్పుడు మరి ఉత్తరప్రదేశ్లో అసలు ఆమె తీసుకుంది రాయ్బరేలీ. రాహుల్ ఉత్తరప్రదేశ్లో రేపొద్దున ప్రియాంక మరి అసలు అది కదా ముఖ్యమైన రాష్ట్రం. అవును, బీజేపీని వీళ్ళు వీక్ చేయాల్సిందే ఉత్తరప్రదేశ్లో. ఒకటి వీళ్ళకి అంది వచ్చిన అవకాశం మహారాష్ట్రలో వీక్ అయ్యారు, అదొక మైనస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏంటి అక్కడ వాళ్ళు అలువిమి కానీ స్థానాలు తీసుకోవటం, ఎక్కడ తగ్గాల ఏదో అంటారు కదా, ఎక్కడ నెగ్గాలో తెలియాలి పవన్ కళ్యాణ్ డైలాగ్. ఇప్పుడు బీజేపీ ఇవాళ ఎక్కడ తగ్గాలో తెలుసుకోదు, తగ్గింది నెగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్లో తగ్గింది, చంద్రబాబుని నెగ్గేలా చేసింది. ఇవాళ చంద్రబాబే అక్కడ వాకింగ్ స్టిక్. అంతేగా ఏది అటు నితీష్ కుమార్ కానీ వాళ్ళిద్దరిని నిలబెట్టిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మహారాష్ట్రలో ఎందుకు వీళ్ళు మరి అన్ని స్థానాల్లో పోటీ చేశారు? 288 స్థానాల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసి 116 ఎంతో పోటీ చేసిందంట, గెలిచింది 16 అంట. బ్లండర్ మిస్టేక్స్ కదా. అక్కడ ఎన్సీపీ ఉద్ధవ్ థాక్రే గనక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానాలు ఇచ్చుంటే, మీరు పరిమితం అయితే కొన్ని స్థానాలకే, ఇవాళ అక్కడ మహారాష్ట్రలో ఈ పరిస్థితి వచ్చేదా? మూల్యం చెల్లించాల్సి వస్తుంది అనమాట. తప్పటడుగులు ఇవన్నీ కూడా. రేపు ఆ తప్పటడుగులు ప్రియాంక రాహుల్ వేస్తారని అనుకో. కానీ ఇక్కడ ఒకటి సార్, రాహుల్ గాంధీకి నాయకత్వం లేదంటే ప్రియాంక నాయకత్వం అనేది చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఈవెన్ సిడబ్ల్యూసీలో కూడా ఇప్పుడు ప్రియాంక రావటంతో సౌత్ ఇండియా మొత్తం ఆమెకు అప్పచెప్పి నార్త్ ఇండియా మొత్తం రాహుల్ గాంధీకి అప్పచెప్పాలి అనేది ఒకటి ఆలోచిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ ఈక్వేషన్ సక్సెస్ అవుతుందా? అంటే అలా అప్పచెప్పటం ఏమి ఉండదు. కుటుంబ పరంగా వాళ్ళ అమ్మ స్పష్టమైన అవగాహనతో ఎవరు ప్రధాని కావాలనేది వాళ్ళ ఇంట్లో ఒక స్పష్టత ఉంది. రాహుల్ గాంధీయే రేపటి రాబోయే ప్రధాని అభ్యర్థి తప్ప ప్రియాంక కాదు. కాకపోతే ప్రియాంక అనేది ఇవాళ అక్కడ ఇంజన్. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ రథాన్ని లాగాల్సిన బాధ్యత ప్రియాంక పైన ఉంటుందన్నమాట. రాహుల్ ఫెయిల్యూర్స్ను బట్టి ప్రియాంక యొక్క భవితవ్యమే తప్ప నాయకత్వంలో రాహుల్ని కాదని ప్రియాంకకి కాంగ్రెస్ని అప్పచెప్పటం అనేది జరగదు. ఈ పంపకాలు కూడా ఉండవు. ఎందుకంటే ఇవాళ ఉత్తరప్రదేశ్లో ప్రియాంక లేకుండా వర్కౌట్ కాదు. అమేథీలో ఓడిపోయాడు రాహుల్ గాంధీ. అలాంటిది మరి ఉత్తరప్రదేశే నేపథ్యంలో ప్రియాంక చేసిన కష్టం, ఆమె కనెక్ట్ అయిన విధానం ఏం జరిగింది? ఇప్పుడు ఆయన గెలిపించింది అక్కడ రాయ్బరేలీలో. ఇవాళ గెలిచాడంటే అమేథీ కూడా వాళ్ళు గెలవగలిగారంటే మనం చూసాం. అఖిలేష్ యాదవ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ప్రియాంక, రాహుల్ ఇవాళ అక్కడ ఉత్తరప్రదేశ్లో మంచి రిజల్ట్స్, మంచి ప్రజల్లో నమ్మకం తెచ్చుకున్న నేపథ్యంలో ముందు ఆ రాష్ట్రంలో గ్రిప్ పెంచుకోవాలి. అది ఇద్దరూ ఇవాళ జోడు గుర్రాల్లాగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి తప్ప ఇది రాహుల్, ప్రియాంక కుటుంబ పరంగా వాళ్ళకి స్పష్టత ఉంది. సో జగన్మోహన్ రెడ్డి షర్మిల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లేదంట? లేదు. అసలు అట్లాంటి ఆలోచనే అనవసరం అన్నమాట. ఎందుకంటే ఈ కుటుంబం వేరు, ఆ కుటుంబం వేరు. ఇది విజయమ్మ పెంపకం, అది సోనియమ్మ పెంపకం. అంటే ఇటలీ పెంపకం అయినా కూడా అంటే వాళ్ళేంటి చెల్లి పట్ల అతనికి అంత అనుబంధం ఉంది. అది ప్రియాంక ఎవరో క్వశ్చన్ కూడా అడిగారు మన ఎన్నికల ప్రచారంలో, ఏమంటే మీ మెజార్టీ కన్నా మీ చెల్లికి ఎక్కువ వచ్చుదేమో అని. నో, నాట్ ఎట్ ఆల్ అనేది అన్నట్టున్నాడు. ఏది ఇప్పుడు మళ్ళీ నిజంగా అతనికన్నా ఎక్కువ మెజార్టీ కొట్టింది. అట్లాగే అన్న పట్ల ఆమెకున్నటువంటి హ్యాపీ ఫీల్ అవుతున్నాడంట. తనకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అని అన్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత అన్నా చెల్లెల బంధం ఉంది అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ అన్నా చెల్లెళ్ళలాగా కాదు, ఇది వైసీపీ అన్నా చెల్లెళ్ళలాగా కాదు. ఇవాళ అక్కడ ఏంటి, తల్లే ఇవాళ అక్కడ నిర్దేశం. రాహుల్ గాంధీ ఇవాళ అక్కడ నాయకుడు. రాహుల్ని ప్రధానిగా చేయాల్సిన బాధ్యత ప్రియాంక పైన ఉందన్నమాట. సో ఎనీహౌ ప్రియాంక రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత యాడెడ్ అడ్వాంటేజ్. ఇవాళ యాడెడ్ అడ్వాంటేజ్ కాదు, అసలు కాంగ్రెస్కి అది ఒక పెద్ద మైల్ స్టోన్. ఎందుకంటే ఇక మనం ఎలా చూడాలంటే ప్రియాంక ఎంపీ కాకముందు కాంగ్రెస్ ఎలా ఉంది, ఎంపీ అయిన తర్వాత ఎలా ఉంది అన్నట్టుగా రేపు రాబోయే భవిష్యత్ కాంగ్రెస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.